అమ్మాయిని రెడీ చేస్తున్నట్టున్నారు. క్యాజువల్గా ఉంటేనే బాగుంటుంది. తీసుకురమ్మని చెప్పండి. అలాగేనండి. అమ్మ వనజ, సరస్సును తీసుకురండి. సరస్సును అక్కడికి తీసుకురమ్మని పిలుస్తుంటే మీరు ఇక్కడికి తీసుకొచ్చారేంటి? అమ్మాయిని ఉట్టి చేతులతో నడిపించి తీసుకెళ్తే ఏం బాగుంటుంది చెప్పండి? పెళ్లి కూతురు చేతికి కాఫీయో టీయో ఇచ్చి పంపిస్తే పద్ధతిగా ఉంటుంది. అమ్మాయి అబ్బాయికి మర్యాద చేసినట్టు ఉంటుంది, ఒకరికొకరు చూసుకున్నట్టు ఉంటుంది. నిజమే, కాఫీ రెడీగానే ఉంది. ఎలక సచ్చిన వాసన వస్తుందేటి? పాలు పాడైపోయినట్టున్నాయి, మీరు చూసుకుని ఉండర్లేండి. మన ప్లాన్ ఫ్లాప్ అయిపోయింది. అవును, మరి ఇప్పుడేం చేద్దాం? ఏదో ఒక రాక్షస ప్రయత్నం చేస్తాను. నవ్రా. ఇది తీసుకెళ్ళి నీ కాబోయే కొత్త మొగుడికివ్వు. తాళి కట్టిన మొగుడుండగా ఆ మొగుడి ముందే ఇంకో మొగుడికి కాఫీ ఇవ్వడం ఎంత అదృష్టం సరసు. ఇదిగో, ఆలు నిన్ను చూసి వెళ్ళిపోయిన తర్వాత తీరిగ్గా కూర్చొని బాధపడదు గాని పద. అమ్మాయి వస్తోంది, చూడరా. చూడు. మై వైఫ్ సరస్సు. హాయ్ మ్యామ్. అందరికీ నమస్కారం. ప్లీజ్ బీ సీటెడ్. ఈమెకు ముందే పెళ్ళయింది, మళ్ళీ పెళ్ళేంటి? ఆ రోజు మన కంపెనీ బోర్డు మీటింగ్కి వచ్చింది. రాహుల్ కూడా తన భార్యని పరిచయం చేశాడు. ఇప్పుడేమో మళ్ళీ పెళ్ళంటున్నారు. ఏం జరుగుతుంది అసలు?
సరసు నా స్నేహితుడి కూతురైనా నా సొంత కూతురుతో సమానం. కూతురు లాంటిదైతే సొంతంగా నగలు కొనివ్వాలి గాని నా నగలు వేయడమేంటి? మా సరసు చాలా మంచమ్మాయి బాబు. ఈ అమ్మాయి గురించి ఒక్క మాటలో చెప్పాలంటే సరస్సు ఈ ఇంట్లో అడుగుపెట్టిన దగ్గర నుంచి ఈ ఇంటికి ఒక వెలుగు, ఒక కాంతి, ఒక శోభ, ఒక కళ, ఒక మీ డ్యూటీ అది కాదనుకుంటా. సారీ మేడం, 100 అబద్ధాలాడినా ఒక పెళ్లి చేయాలంటారు, కానీ మేడం గారు 4 నిజాలు కూడా చెప్పనివ్వలేదు. వెరీ బ్యాడ్. చాలా ముచ్చటగా ఉందిరా. అమ్మాయి ఇంత అందంగా పద్ధతిగా ఉంటుందని అనుకోలేదు. నీకు నచ్చిందా? అబ్బాయికి కాఫీ ఇవ్వమ్మా. 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 ఏంటిది? చూసుకోవడం తెలీదా? కంగారు పడుంటుంది శాంభవి. క్షమించండమ్మా. ఈ పెళ్లి చెడగొట్టుకోవడానికి ఎన్ని ప్లాన్స్ వేస్తున్నావే? ఆగమ్మా. పెళ్లి చూపులంటే ఏ అమ్మాయికైనా భయమో కంగారు ఉంటాయి. నువ్వేమీ టెన్షన్ పడుకో. కూర్చో కూర్చో. రామ్మా. ఈ అమ్మాయికి పెళ్లి చూపులేం కొత్త కాదులేండి. నువ్వు మాకు నచ్చవేమో, ఈ సంబంధం వద్దనుకుని వెళ్ళిపోతామో అని కంగారు పడుతున్నావా? అలాంటి భయం ఏమీ పెట్టుకోకమ్మా. నువ్వు మాకు చాలా చాలా నచ్చావు. ఇక బుక్ అయిపోయినట్టే. చూసావా నవ్య, ఆవిడ వీటి కోసమే వచ్చాను అని ఎలా చెప్తాందో. ఇంతకు ముందు జరిగిన పెళ్లి చూపులు ఏ కారణం లేకుండా ఆగిపోవడం మీలాంటి మంచి అత్తగారికి కోడలుగా అవడం కోసమేమోనని అనిపిస్తోంది. అమ్మాయిని చూసావుగా, నీ అభిప్రాయం ఏంటి బాబు? ఆ అమ్మాయిని ఏమైనా అడగాలనుకుంటే అడుగు బాబు. మీరేం చదువుకున్నారు? పల్లెటూరులో పుట్టి పెరిగిన అమ్మాయి కదా బాబు. ఏదో తనకి అవకాశం ఉన్నంత వరకు చదువుకుంది.
ఈ రోజుల్లో ఎంత పల్లెటూరు వాళ్ళైనా మినిమం డిగ్రీ వరకైనా చదువుకుంటున్నారు. నా కోడలు ఆ మాత్రం చదువుకుంటే చాలు. మా సరసు ఇంటి పని వంట పని చాలా చక్కగా చేస్తుంది. అందరితో ఆప్యాయంగా మాట్లాడుతుంది. ఒక ఆడపిల్ల ఎలా ఉండాలని కోరుకుంటారో అలాంటి వినయ విధేయతలన్నీ మా సరస్సులో నిండుగా ఉన్నాయి. నువ్వు చెప్పు రాహుల్. రాహుల్, అర్జున్ నీ ఫ్రెండే కదా, మేం చెప్పడం కన్నా నువ్వు చెప్తేనే బాగుంటుంది. మేమేం చెప్పినా ఎక్కువే అనిపిస్తుంది. కాసేపు అమ్మాయితో మాట్లాడితే మేం చెప్పింది తక్కువ అనిపిస్తుంది. అబ్బాయి అమ్మాయి కాసేపు పర్సనల్గా మాట్లాడుకుంటే ఒకళ్ళ గురించి ఒకళ్ళు బాగా తెలుసుకుంటారు. మన మధ్య అంత ఫ్రీగా మాట్లాడుకోలేరు కదండి పాపం. లాస్ట్ టైం కూడా ఇద్దరు పర్సనల్గా మాట్లాడుకున్న తర్వాతే సంబంధం చెడిపోయింది. ఇదేం దొంగ నాటకాలు ఆడుతుందో చూడాలి. మీరెందుకు టెన్షన్ పడుతున్నారు? మీరేం టెన్షన్ పడక్కర్లేదు. మిమ్మల్ని పెళ్లి చేసుకోవడం నాకు ఇష్టమే. అర్జున్ దీన్ని బాగా ఇష్టపడుతున్నాడు. ఇక ఈ పెళ్లిని ఎవ్వరూ ఆపలేరు. మీ గురించి అంకుల్ చాలా బాగా చెప్పారు. అంకుల్ వాళ్ళ అబ్బాయి రాహుల్ నాకు మంచి ఫ్రెండ్. రాహుల్ కూడా మీ గురించి నాకు ఒక్క మైనస్ పాయింట్ కూడా చెప్పలేదంటే మీరు నాకు కరెక్ట్ లైఫ్ పార్ట్నర్గా ఉంటారని నాకు అర్థమైంది. నేను ఎక్కువగా మాట్లాడడం బాగోదు. మీరు కూడా మాట్లాడితే బాగుంటుంది. పర్వాలేదు, చెప్పండి. మీరు బాగా చదువుకున్నారు. నేనంతగా ఏం చదువుకోలేదు. నేను మీకు సరిపోనని. గొప్ప గొప్ప చదువులు చదువుకున్న వాళ్ళకంటే కూడా మీరే బెటర్ అని నా ఫీలింగ్. ఎవరినైనా ప్రేమించారా? అడ్డదిడ్డంగా వాగటం మొదలుపెట్టింది. వాడు ఎవరిని ప్రేమిస్తే నీకెందుకే? బోడి ప్రశ్నలు నువ్వును. అబ్బాయి నన్ను చూస్తే బాగుండదు. ఒక అమ్మాయిని లవ్ చేశాను. ఆ అమ్మాయి కూడా నన్ను ప్రేమిస్తున్నానని చెప్తుంది. కానీ చాలా రోజుల నుండి వెయిట్ చేస్తున్నాను. కానీ ఆ అమ్మాయి దగ్గర నుంచి ఎలాంటి రెస్పాన్స్ లేదు. ఆ అమ్మాయి కోసం ఎన్ని రోజులైనా వెయిట్ చేయగలను. కానీ వెయిటింగ్ కోసం నా లైఫ్ని పాడు చేసుకోవడం కరెక్ట్ కాదనిపిస్తుంది. రాహుల్ ఫ్యామిలీ మా ఫ్యామిలీకి బాగా తెలుసు. తెలిసిన ఫ్యామిలీలో అమ్మాయిని చేసుకోవడం బెటర్ అనిపించింది. సో మిమ్మల్ని చేసుకోవడానికి నాకు ఎలాంటి అభ్యంతరం లేదు. ఏం మాట్లాడుకుంటున్నారో వినపడ్డం లేదే. ఆడియో లేకపోయినా వీడియో చూస్తే తెలుస్తుందిగా. ఆ అమ్మాయి కోసం అంతకాలం ఎదురు చూసారంటే మీరెంతగా అమ్మాయిని ప్రేమించారో అర్థమవుతోంది. ఈ పెళ్లి కోసం మీ ప్రేమని మర్చిపోవడం, ఆమె మీద ప్రేమని చంపుకోవడం కష్టమని మీకు అనిపించలేదా? మీరు ప్రేమించిన అమ్మాయి కోసం ఇన్నాళ్ళు ఆగినవారు మరి కొద్ది రోజులు ఆగలేరా? ఎన్నాళ్ళైనా ఆగలను. నాకు తనంటే చాలా ఇష్టం. తనకి నేనంటే ఇష్టం లేకపోవచ్చు.
ఇష్టమైతే నన్ను ప్రేమిస్తున్నానని చెప్పుండేది. మనం ప్రేమిస్తే వాళ్ళు మనల్ని ప్రేమించాలని రూల్ ఏం లేదు కదండి. మీరన్నది నిజమే, కానీ నిజమైన ప్రేమ ఎప్పటికీ ఓడిపోదు. మీ ప్రేమ నిజమైతే తప్పకుండా గెలుస్తుంది. మీరన్నది కరెక్టే కావచ్చు, కానీ గెలవడం కోసం మన టైంని జీవితాన్ని వేస్ట్ చేసుకోకూడదని నాకు అర్థమైంది. ఎదురు చూడడానికి కూడా ఓ అర్థం అంటూ ఉండాలి. వెయిట్ చేసి చేసి విసిగిపోయాను. ఆమె నన్ను ప్రేమించడం లేదని నాకు అర్థమైంది. మీరిప్పుడు పెళ్లి చూపులకు వస్తున్నట్టు ఆ అమ్మాయికి తెలుసా? తెలీదు. ఒకసారి ఫోన్ చేసి ఆ అమ్మాయికి చెప్పండి. ఎందుకు? ఆమెకు మీ మీద ప్రేమ ఉంటే తను ప్రేమించే మనిషి మరొకరికి సొంతం కావడం ఏ అమ్మాయి భరించలేదు. ఒకసారి ఫోన్ చేయండి. చేసిన ఉపయోగం ఉండదు. ఒకసారి చెప్పి చూడండి. చెయ్యండి. నా ఫోన్ కూడా లిఫ్ట్ చేయని అమ్మాయి నన్ను ప్రేమిస్తుందంటే ఎలా నమ్ముతాను? నేను ఈ పెళ్లి చేసుకోవడమే కరెక్ట్. ఒకవేళ మీకు ఇష్టం లేకపోతే చెప్పండి. నేనేం చెప్పలేను. ఒక మాట చెప్పనా? చెప్పండి. మనిద్దరికీ పెళ్లి చూపులు జరుగుతున్నాయన్నది ఒక ఫోటో తీసి అమ్మాయికి పంపించండి. ఫోన్కి రెస్పాన్స్ లేనప్పుడు ఫోటోకి ఎలా రెస్పాండ్ అవుతుంది? ఆ అమ్మాయి మీకు జవాబు ఇవ్వలేకపోవడానికి చాలా కారణాలు ఉండొచ్చు. మిమ్మల్ని ప్రేమిస్తున్నానని చెప్పడానికి మీరు పంపించిన ఫోటో కూడా కారణం కావచ్చు కదా. మీ ప్రేమ నిజమైతే మీరు పంపించిన ఫోటోనే మీ ప్రేమని గెలిపించొచ్చు. దయచేసి ఒకసారి నా కోసం పంపించండి. సరే, నాకైతే నమ్మకం లేదు. మీకోసం పంపిస్తాను. సెల్ఫీలు కూడా దిగుతున్నారంటే ఈ పెళ్లి సెట్ అయిపోయినట్టే. నేను పంపిన ఈ పిక్ చూసింది, అయినా రెస్పాన్స్ ఇవ్వలేదు. చూసారా? దేవుడా, నువ్వే నన్ను రక్షించాలి. అబ్బాయి అమ్మాయి ఒకరికొకరు నచ్చినట్టున్నారు. సెల్ఫీలు కూడా దిగుతున్నారు. అవునా? బుచ్చమ్మ మంచి అమ్మాయి కాబట్టి మంచి సంబంధం సెట్ అయింది. దేవుడు మంచి వాళ్ళకి మంచే చేస్తాడు. ఏం బాబు, ఒకరి అభిప్రాయాలు ఒకరు తెలుసుకున్నారా? మాట్లాడుకున్నాం మేడం. ఈ పెళ్లి నాకు ఇష్టమే.
సరసు నాకు బాగా నచ్చిందమ్మా. నా నగలన్నీ పోయినట్టే. అన్నయ్య గారు, మా తరపు నుండి ఓకే. ఇప్పుడు మీరు చెప్పండి.